సంబంధించిన ల్యాండ్ కాదు. ఓకే. సో ఆ విషయంలో మనం క్లారిటీ తీసుకోవాలి. సో అద్దంకి దయాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సరే, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అద్దంకి దయాకర్ గారు. దయాకర్ గారు, సో ఇప్పుడు ప్రాబ్లం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 20 సంవత్సరాల తర్వాత న్యాయం విని ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన భూముల కేటాయింపు చెల్లదు, ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అవును. సో ఇక్కడ ఇప్పుడు అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గొడవ నడుస్తుంది, ఇటు ప్రతిపక్షాలు కూడా గొడవ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు మీ కామెంట్స్ లో కూడా చెప్పిండ్రు, యా సుప్రీం కోర్టును మించిన న్యాయవాదుల బీజేపీ బీఆర్ఎస్ తన అనుబంధ సంఘాలు. అంటే నేను ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నా, కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. భూములు అమ్మలే, మనం అమ్ముదాం అనుకుంటున్నారు. లేదు, టీజీఐఐసికి ఇస్తున్నాము. అవును, వాళ్ళ కాలంలో ఉన్న టీఎస్ఐఐసి టైప్. ఎస్. అక్కడ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, ఫారెస్ట్ ల్యాండ్, జింకలో నెమల్లో వీళ్ళు ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఎట్లా ఏఐతో చేసి మంచిగా గ్రాఫిక్స్ లో వేసి పడేసిండ్రు. మీరు కూడా మన జీ టీమ్ ను పంపియండి అక్కడికి, నెమళ్ళు అవి వచ్చేటట్టు అవి వచ్చేటట్టు మంచిగా చేసిండ్రు, చాలా మంచి ఏఐతో చేసిండ్రు. ఇక్కడ నేనేమంటున్నా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంటున్నారు. ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే 400 ఎకరాలకు ఇంకా 400 ఎకరాలు కల్పిద్దాం. ఎందుకంటే అది ఇందిరాగాంధీ గారు పెట్టింది. అది ఎప్పుడు 1969 మూవ్మెంట్ తర్వాత అప్పుడున్న వ్యతిరేకత, అప్పుడున్న పరిస్థితులు, జై ఆంధ్ర జై తెలంగాణ మూవ్మెంట్స్ తర్వాత హైదరాబాద్ అది ఎలకేట్ చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ వీళ్ళు ఎవరు పెట్టలే, మేమిచ్చిన యూనివర్సిటీ అది. ఇలా మాకు వ్యతిరేకంగా విద్యార్థులను ఎగదోస్తున్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం అంటే దాంట్లో బీఆర్ఎస్ కలిసి ఉన్నది. రెండవది పింక్ లోటస్ మీడియా, ఏవైతే ఈ ప్రాపగండాను పబ్లిసిటీ చేయాలనుకుంటుండ్రో వాళ్ళు చేస్తున్నది. నేను అంటున్నా, ఇప్పుడు నేను దానికి పూర్తి కూలంకుషంగా చూస్తే ఇప్పుడు మైగోం రామేశ్వరరావు గారికి అది బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో అది ఎలకేట్ చేసినట్టుగా ఇప్పుడు ఉంది. అప్పుడు బిల్లీరావుకు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళిద్దరికి మద్దతుగా ఎవరు వచ్చిండ్రు? బీజేపీ వచ్చింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, వాళ్ళ అనుబంధ సంఘాలు అన్ని వాళ్ళు పనిచేస్తున్నాయి. ఈ రోజు నేనంటున్న ఒక మాట, మీరు సుప్రీం కోర్టును వ్యతిరేకించే స్థాయి మీరు వచ్చిండ్రు అని అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా. 397 ఎకర్స్ మనం ఆల్టర్నేటివ్ అలొకేషన్స్ కు అప్పుడున్న రిజిస్ట్రార్ వీసీతో సహా అందరు అధికారుల సంతకాలు ఉన్నాయి కదా. మనం ప్రత్యామ్నాయంగా 397 ఎకరాలు ఇచ్చినాం. దాన్ని వీళ్ళు ఈ 400 ఎకరాలు అనే పరిస్థితికి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు అనేది ఒక లెక్క. నేను అంటున్నా భరత్ భాయ్, నిజంగా ఆ పరిస్థితి వస్తే ఆ రోజు అదే పీపుల్స్ ప్రోగా రాజశేఖర రెడ్డి గారు బిల్లీరావుకు, ఐఎంజీ భారత్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేసిండ్రు. దాన్ని కొనసాగించింది ఎవరు? రోషయ్య గారు. దాన్ని కొనసాగించింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. దాన్ని అలా విన్ తెచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మధ్యన కేసీఆర్ గారు ఉన్నారు. ఏం పోరాడిండ్రు? ఒక ప్రైవేట్ సంస్థకు ఆ భూమిని ఎట్లా అప్పచెప్తారు? మరి ఎకలాజికల్ బ్యాలెన్సెస్ మరి అప్పుడెందుకు రాలేదు? లేదంటే ఇప్పుడు మీరంటున్న పీకాక్స్, లేకపోతే ఈ గాడిదలు, ఇట్లాంటి అన్ని చెప్తున్నారు కదా వీళ్ళు, బయోడివర్సిటీ అవుతుంది. మరి ప్రైవేట్ వాళ్ళకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇక్కడ ఒకటి క్లియర్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూములు కావని అనట్లేదు. మీరు ఆ భూములు టీజీఐఏసీకి ఇస్తే ఏం చేస్తారు? టీజీఐఏసీ ఇండస్ట్రీస్ కు వేలం వేస్తుంది కదా. ఇండస్ట్రీస్ కనే కాదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అది. ఇంకా వేరే ఇండస్ట్రీస్ తో పాటు ఈ రోజు అక్కడ ఉన్న భూమిని అంతా ఇప్పుడు 400 ఎకర్స్ టీజీఐఎస్కే కాదు, ప్రైవేట్ భూములు ఉన్నాయి వ్యక్తులై. దాంట్లో మీరు దాదాపు కొన్ని ఎకరాలు మీరు చూస్తే మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా నేను పెడతా. ఏవైతే పాండ్ ఉందో దాన్ని మనం ముట్టుకునే హక్కు లేదు. ఏదైతే ఇప్పుడు రాక్ ఫార్మ్స్ ఉన్నాయో వాటిని మనం ముట్టుకునే హక్కు లేదు. ఎందుకంటే అది అలొకేటెడ్ తర్వాత అది రిజిస్టర్డ్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి, బయోడివర్సిటీ అన్నోళ్ళు రియల్ ఎస్టేట్ కి ఎట్లా ఇచ్చింది అన్నది మనకు అప్పు చెప్పడానికి లేదు. కానీ సుప్రీం కోర్టు లీగల్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ భూమిని ఎట్లా వినియోగించాలి ఎవరైనా సరే అని. నేనేమంటున్నా, పాజిటివ్ గా వీళ్ళు రెస్పాండ్ అయి ఉంటే ఇప్పుడు అది 100 సంవత్సరాలకు మనం సెంట్రల్ యూనివర్సిటీకి అలొకేట్ చేసింది, ఇంకా 100 సంవత్సరాలకు అవకాశం వస్తుంది. ఇంకో 1000 ఎకరాలు మీరు ఇంకొక దగ్గర అలొకేట్ చేయమని చెప్పండి, అది ఒక ప్రోగ్రెసివ్.
కానీ విద్యార్థులను రెచ్చగొట్టి దీంట్లో రాజకీయాన్ని రెచ్చగొట్టి మరి నేనంటున్న బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని ఉందా? ఆ లైన్ మీడియానే గుర్తుపెట్టుకోండి, నేను ఆ పేర్లు చెప్పాను కానీ ఆ లైన్ మీడియానే దీని మీద ప్రాపగండా చేస్తున్నది. ఎవరైతే వాళ్ళకి అనుబంధంగా ఉన్నారో వాళ్ళే ఈ ప్రాపగండా చేస్తున్నారు. అరే మీరు అప్పులు చేసి లక్షల మీరు ఆ రాక్ మీరు అనేది ఒకటి ఏంటంటే రాక్ ఫార్మేషన్ గానీ దానిలో ఉన్న లేక్స్ గానీ వాటిని డిస్టర్బ్ చేయమని ఎవరు ముట్టుకోవడానికి లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. మిగతా ఏం చేస్తారు? అది కాకుండా ఉన్న మిగతా వాటిలలో ఇప్పుడు ఏవైతే నాకు తెలిసి 198 ఎకర్స్ 210 ఎకర్స్ వస్తాయి అవి ఆ చుట్టుపక్కల ఉన్నాయి అన్ని కూడా ఏవైతే ఏఐకి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ మనం ఏవైతే మనం ఇంతకు ముందు ఆ 1,79,000 పెట్టుబడులకు వచ్చిన వాళ్ళకు మనమే ఇప్పుడు ఆ పెట్టుబడులు వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళకే మనం ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకే పవర్ ఇవ్వాలి. ఎందుకు? అక్కడ డెవలప్మెంటే కదా. 4 సిటీ కూడా ఎందుకు ఇస్తున్నాం? కాబట్టి వీళ్ళు చెయ్యలేదు. చెయ్యక ఏం చేసిండ్రు? ప్రైవేట్ వ్యక్తుల కంటికి చెప్పిండు మా మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. మైహోం రామేశ్వరరావు గారి పెట్టినాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ దానికి పోతే పోయినమైనా ప్రైవేట్ వ్యక్తులకు రియల్ ఎస్టేట్ భూములకు పోతమైనా ఇట్లాంటి కంపెనీలకు మాత్రం వద్దా? అప్పుడు బయోడైవర్సిటీ రాదా? అప్పుడు పీకాక్ వాళ్ళ క్లారిఫికేషన్ చూశాను మైహోం రామేశ్వరరావు సంబంధించి. మైహోం విహంగా అసలు మీది ప్రభుత్వం దగ్గర తీసుకోలేదు, 23 ఎకరాలు 22 ఎకరాలు ప్రైవేట్ పార్టీ దగ్గర వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి డెవలప్మెంట్ గా తీసుకున్నాం అంటున్నారు. కన్స్ట్రక్షన్ అయిపోయి 10 సంవత్సరాలైంది, ఇప్పుడు ఫ్లాట్ లో ఓనర్స్ ఉంటున్నారు మైహోం విహంగాలు. ఒకే సర్వే నెంబర్ మీద అదే 25 సర్వే నెంబర్ మీద ఒక ప్రైవేట్ వ్యక్తికి రైట్ వస్తుంది, పబ్లిక్ ప్రభుత్వ ఆస్తికి హక్కు రాదా భరత్ గారు? ఒక ప్రైవేట్ వ్యక్తి 10 సంవత్సరాల క్రితం పని చేసుకుంటాడు, అది ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. ఇప్పుడు మనం ఏదో దాన్ని తెగనమ్మి ఏదో మనం అప్పులు తీర్చడానికి అన్నట్టుగా క్రియేట్ చేస్తుండ్రు వీళ్ళు. ఇలా మనము కొన్ని కంపెనీస్ కు మనము దావోస్ లో ఒప్పుకున్నాము, ఇతరత్ర పెద్ద కంపెనీలకు గూగుల్ లాంటివి ఇట్లాంటి వాటికి కూడా మనం ఆల్టర్నేట్ ప్లేస్ ఇవ్వాలి. ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి కదా అలాట్ చేసేది. దీన్ని అది 4,000 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు దాంట్లో టీజీఐఏసీకి మరి ఇల్లు 1,000 ఎకరాలు. సిటీలో పెద్ద లంగ్ స్పేస్ అంటున్నారు. చూస్తే డ్రోన్ విజువల్స్ లో ఇప్పుడు డ్రోన్ విజువల్ చూస్తే దట్టమైన అడవి ఉంది. ఇప్పుడు మీరు పరేడ్ గ్రౌండ్ నే వ్యతిరేకించారు. కేసీఆర్ సెక్రటేరియట్ పరేడ్ గ్రౌండ్ లో పెడతా అన్న వ్యతిరేకించారు, ఎర్రగడ్డలో పెడతా అన్న వ్యతిరేకించారు. దాంట్లో లంగ్ స్పేస్ ఉంటది, లైక్ ఎక్కడెక్కడ పార్క్స్ వదలాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. నేను చెప్పేది కాదు భరత్ గారు, వాళ్ళు తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు ఇక్కడ మనం ఒకటి క్లారిటీ, సుప్రీంకోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని మాత్రమే చెప్పింది, అంతే తప్ప దానిలో నేచరా కాదా ఎకలాజికల్ సిస్టమా దాని గురించి సుప్రీంకోర్టులో లేదు. ఇక ఇంతకు ముందు మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే దాన్ని బీడు భూమిగా, పరంబోకుగా, బంజరు భూమిగా ఉండి ఆవుల మేతకు ఇతర పశుగ్రాసానికి సంబంధించి అక్కడ పెంచుకోవచ్చు అనేది గతంలో ఉన్న ఎప్పుడు 25 years బిఫోర్ ఉన్న ఏది ఇష్యూ. అది ఇప్పుడు ఏమన్నదంటే అది సిటీకి వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ సిటీకి వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ బయోడివర్సిటీని దెబ్బతీయొద్దు, ఆ పాండును కాపాడాలి. ఇదేంటిది ఏదైతే ఇప్పుడు ఈ మష్రూమ్ రాక్ ఫార్మ్స్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయండి. సేమ్ టైం దీన్ని ఏ అవసరాలకు వినియోగించాలనే దాని దగ్గర కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ భూమిని ఉత్తగానే ఇష్టం వచ్చినట్టు నువ్వు అమ్ముకో, నీదే ప్రభుత్వం అంటే ఇక ఏది దానికి లెక్కలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో, విద్యార్థులను రెచ్చగొట్టడం ఒకటి, రెండవది దీన్ని రాజకీయం చేయడం ఒకటి. మా దగ్గర పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయంటే గియే వీళ్ళు చెప్పినాయి, ఎక్కడ అసెంబ్లీలో చెప్పినాయి, బయట మాకు తొందరలోనే బ్రేకింగ్లు ఉన్నాయి అని చెప్పినాయి గియే. ఇట్లాంటి తెలుగు తక్కువ సన్నాసి ముచ్చట చేస్తే మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్ముతారా? విద్యార్థులకు సంబంధించి రెచ్చగొడుతున్నారు. నేను అంటున్నా విద్యార్థులకు సంబంధించి 397 ఎకరాలు ఇచ్చింది కూడా తెలియదు వాళ్ళు. 397 ఎకరాలు కూడా ఆ రోజు కాంగ్రెస్ తో కూడిన ప్రభుత్వమే ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ భరత్ గారు గుర్తుపెట్టుకోండి, విద్యార్థులను రెచ్చగొట్టి హెచ్సియుని చేస్తుందంటే హెచ్సియులో ఇలా అనుబంధ సంఘాలు ఉన్నాయి, అక్కడ ఉన్న కొంతమంది దీన్ని రెచ్చగొట్టి విద్యార్థుల ఇష్యూ చేయాలని చెప్పి చేస్తుంటే బీఆర్ఎస్ దానికి తగుదనమ్మా అని చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డామినేటెడ్ బై కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ సంఘాలే కదా ఎక్కువ. ఇప్పుడు వచ్చినాయి కదా, వీళ్ళు వచ్చిండ్రు కదా, ఏబీవీ పొంది తర్వాత మిగతా వాళ్ళకు అనుకూలమైన సంఘాలు ఉన్నాయి కదా రచ్చ చేయడానికి. అసలు నేనంటున్నా యూనివర్సిటీ ల్యాండ్స్ అంటే 1 ఎకరం ముట్టుకుంటే ప్రభుత్వాన్ని మీరు ఏదైనా అండి, యూనివర్సిటీ ల్యాండ్స్ అని రేపు సుప్రీంకోర్టు హైకోర్టు రేపు డిగ్రీ ఇస్తే ఇమ్మీడియట్ గా రీస్టోర్ చేసి అవసరమైతే దానికి కావాల్సిన సదుపాయాలు కూడా ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రే ముఖ్యమంత్రి గారు
ఆయనకు విజన్ కూడా ఉన్నది దాని మీద. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యకు సంబంధించిన అంశంలో ఎప్పుడు కూడా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం. దట్టు ఇందిరాగాంధీ గారి ఇష్టపడి ఇచ్చిన యూనివర్సిటీకి సంబంధించి ఇందిరమ్మ రాజ్యం అనే మేము ఇందిరమ్మ అలకేట్ చేసిన భూములను మేము ఎందుకు తీసుకుంటామండి, నాకు అర్థం కాదు. ఇలాంటి ఒక తలాతోక లేని వాదనలతో ముందుకు వస్తే తేలుతుందని కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఇంకా నిజంగా వాళ్ళు పరమానంద శిష్యులు లెక్క కనపడుతున్నారు నాకు. ఆడోడో అక్కడి నుంచి పైనుంచి పేల్చిడు వేస్తున్నట్టుంది, ఇల్లు ఇక్కడ పేలిపోతున్నారు. ఇది కాదు కదా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇలా మీరు అన్నారు ధర్మేంద్ర ప్రధాన్ గారి కాడికి ఇంకో ఎక్స్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కాడికి పోయింది. వాళ్ళు చెప్పరా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉండవా? ఫారెస్ట్ ల్యాండ్ అయితే, యూనివర్సిటీ ల్యాండ్ అయితే, ఏంది యూజీసీ దగ్గర అయితే యూనివర్సిటీ ల్యాండ్స్ అని ఉంటాయి, ఫారెస్ట్ ల్యాండ్ అయితే మీకు ఫారెస్ట్ మినిస్ట్రీ దగ్గర ఉంటాయి. అది కాదు కదా అమ్మా. దయాకర్ గారు, ఇప్పుడు 400 ఎకరాల్లో ఉన్న వన్యప్రాణుల మాట ఏంటంటారు? ఆ మూగజీవుల గోడు తీర్చేది ఎవరు? ప్రభుత్వం వన్యప్రాణులసారి ఆలోచన చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే మీరు చెప్పారు ఇందాక ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నాయి పిక్స్ వన్యప్రాణులు. అది ఏ క్రియేటెడ్ పీకాక్స్ కి సంబంధించి, అది పీకాక్స్ పార్క్ కాదు. మన తెలంగాణలో మీరు ఎక్కడ కొంచెం కొంత అడవిలాగా ఉన్న నెమళ్ళు ఉంటాయి. పొలాల పక్కన కూడా మీరు చూడండి తెలంగాణలో. ఇప్పుడు ఏవైతే వాళ్ళు ఈ మొత్తం ఇది తోగుతుంటే మొత్తం పీకాక్స్ ఉన్నట్టు, తర్వాత జింకలు ఉన్నట్టు, ఇంకా కొన్ని ఒక 300 పైచలకు స్పైసెస్ అక్కడ జీవిస్తున్నాయని చెప్తున్నారు. అదే కనుక జరిగితే వాటికి 100 ఎకరాలు పెట్టి వాటిని ప్రొక్యూర్ చేద్దాం, అవి చూపించమనండి. వీళ్ళు క్రియేట్ చేసిన సోషల్ మీడియా కాకుంటే వాళ్ళు మొత్తం మార్ఫింగ్లు చేసే మొత్తం వండర్స్ క్రియేట్ చేసే వాట్సాప్ యూనివర్సిటీ నాయక్. దానికి నేనంటున్నాను ఈ మాట, మీరన్నట్టుగా బయోడివర్సిటీకి ఏ మాత్రం నష్టం జరిగే అవకాశం ఉన్నా ప్రభుత్వం పునరాలోచన కాదు, అవసరమైతే మీరన్నట్టుగా అది ఆ పార్క్. ఇప్పుడు మనం హరిణ వనస్థలి ఉందమ్మా, ఉప్పల్లో ఒకటి పార్క్ ఉంది, ఉప్పల్ ఏరియాకి సంబంధించి. మీరు ఇటు నర్సాపూర్కి పోతుంటే మనం ప్రొటెక్ట్ చేసుకుంటలేమా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా 1000 ఎకరాలు అవన్నీ కలిస్తే 1,00,000 ఎకరాల పై చిలుపుంటది. వాటిని ప్రొటెక్ట్ చేసేదాన్ని 400 ఎకరాల దగ్గర వచ్చేసి గవర్నమెంట్ కి ఏదో మేము ఇప్పుడు ఈ సంఘటనతోనో ఈ ఇష్యూతోనే మేము విద్యార్థులకు వ్యతిరేకంగానో లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంది? దీన్ని ప్రాపగండా చేసే పనిలో ఇలా బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ ఒకసారి పింక్ లోటస్ బంధం బయటపడ్డది. పింక్ లోటస్ మీడియా కూడా పునరాలోచించుకోండి, మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టక తప్పదు. మరో విషయం, బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిశారు కదా దయాకర్ గారు, మరి ఏంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర ఇప్పుడు వాళ్ళెవరు ఈతాను ముక్కలే కదా, వీళ్ళు ఏదో ఎర్రిపప్పల లెక్క చెప్తారు. ఆయన వచ్చి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చూసిపోయి ఇక్కడ 400 ఎకరాలు కరెక్టే ప్రభుత్వం. సుప్రీం కోర్టు అమ్మా, ఎవరిది ఆషామాషికి ముచ్చడే. రేవంత్ రెడ్డి గారు దాదాపు సిన్స్ నాకు తెలిసి 9 to 10 months నుంచి దీని మీద సీరియస్ ఒక టీమును పెట్టి, ఇది మన ప్రభుత్వానికి భూమి రావాలి, ప్రైవేట్ వ్యక్తులకు పోవద్దు, రియల్ ఎస్టేట్ కు పోవద్దు. రియల్ ఎస్టేట్ ఆకాశ హర్మాలు కట్టి 1000 కోట్ల రూపాయలు ప్రజలకైతే దోచుకుంటే ఓకేనా? ఎంత ఒక అపార్ట్మెంట్ ఒక ఇవాళ సామాన్యుడు కొలిగే స్థితిలో ఉందా అమ్మా? రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు కదా. ఒక విల్లా 10 కోట్లు, ఒక చిన్న మామూలు మీలాంటి ఉద్యోగులు కొనుక్కోవాలంటే 1 కోటి దాటి ఉంటున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి ఇద్దామా మనం? ఇలా కంపెనీస్ పెడితే ఉద్యోగాలు వస్తాయి, కంపెనీస్ పెడితే అక్కడ రెవెన్యూ పెరుగుతుంది, హైదరాబాద్ ప్రెస్టేజ్ పెరుగుతుంది. బ్రాండ్ హైదరాబాద్ అంటారు సన్నాసులు, బ్రాండ్ హైదరాబాద్ చేద్దామంటే అడ్డం పడతారు. ఏఐసిటీ కడతామంటే ఏఐసిటీలో ఏం భూములను తీసుకుంటారు అంటారు. వీళ్ళు 20,000 ఎకరాలు గుంజుకున్న రోజు ఎటు పోయింది మరి సోయి? ఇలా ఉందా కాళేశ్వరం ప్రాజెక్ట్? దానికి దాదాపు 8,000 ఎకరాలు. ఇలా నిమ్స్ కు సంబంధించి 6,000 ఎకరాలు తీసుకున్నాం. అది రేపు ప్రొడక్టివిటీ ఉంటది. అది ఇట్లాంటి తలాతోకా లేని అంశాలు పట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని చీత్కరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? మరి ఇప్పుడు హైకోర్టు కొంతమంది మిత్రులు పోయినరు, వాళ్ళకి కోర్టే చెప్తుంది కదా నేను తప్పు చేసినా లేదా అని. కోర్టును కూడా దాటిపోతానా? లేకపోతే సుప్రీం కోర్టుకు పోతారా? వీళ్ళకి న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టును కూడా దాటిపోతుందా ప్రభుత్వం? నిజాయితీగా ప్రభుత్వం కోర్టులు గాని చట్టాలు గాని, మీరు అన్నట్టు ఫారెస్ట్ ల్యాండ్స్ సంబంధించిన చట్టాలు గాని, లేదంటే మీ ఇంకా ఏది యూనివర్సిటీ ల్యాండ్స్ కు సంబంధించిన చట్టాలను కానీ అతిక్రమించి కోర్టు డిగ్రీ ఇస్తే వాటిని ఫాలో కావడానికి, విద్యార్థులకు నష్టం చేయడానికి ఫాలో కావడానికి సిద్ధంగా ఉంది. విద్యార్థులకు ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులకు కూడా. ఇప్పుడు బిల్లీరావు గారు ఎప్పుడో 2000s ఎలాగేట్ చేసిండమ్మ చంద్రబాబు నాయుడు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇది ప్రజా సంబంధాలకు ప్రజా అవసరాలకు మనం కేటాయించినట్టుగా లేదు, ఇది ఇతర వ్యాపారాలు. ఆయన క్రీడా సంబంధించి ఆయన పెట్టిండు, ఆయన ఏదో ఒక సంస్థ, ఏది ఐఎంజీ భారత్ అని పెట్టిండు. గిట్లాంటి ఎందుకమ్మా ఇది సిటీ సెంటర్ అవుతుంది, అవసరమైతే ఇంకెక్కడన్నా ఇద్దడానికి కోర్టుకు పోయిండు. ఆయన కొట్లాడి తెచ్చిన భూమి ఇది.
దాన్ని కొనసాగించడానికి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఇంతమంది మా ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారితో పాటు నేను ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ కూడా దాన్ని ఏం చేయలేకపోయింది. ఏది ఇతర వ్యక్తులకు, ప్రైవేట్ వ్యక్తులకు చేయాలనే ఆలోచన ఉన్నా చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేసి అది ప్రజల ఆస్తిగా చేస్తే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇద్దరు సేమ్ లైన్, సేమ్ పించ్ ఉంటది. మీరు చూడండి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాలో ఇదే ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పుడు సంకేతాలు తెలంగాణ సమాజానికి కాదు, యావత్ భారతదేశానికి ఒకటి ఇస్తున్నారు. ఎందుకంటే దయాకర్ గారు, ఎన్విరాన్మెంట్ ఈజ్ పారామౌంట్ అన్నిటికంటే. డెఫినెట్లీ సో అది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. డ్రోన్ విజువల్స్ లో లేక్స్ ఉన్నాయి, రాక్ ఫార్మేషన్ ఉంది, ఇప్పుడు చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నిటి కొట్టేస్తే ఎట్లా? బట్టి గారి ప్రెస్ మీట్ మీరు చూసిండ్రు, మన బట్టి గారు శ్రీధరబాబు గారి ప్రెస్ మీట్ మీరు చూసిండ్రు. ఎక్కడనైనా మనం ఆ నామ్స్ అంటే గ్రీన్ ఇష్యూస్ లో మనం ట్రిబ్యునల్స్ చెప్పినట్టు వినకుంటే మనకే మొట్టకాయలు ఆల్రెడీ జేసీబీలు మొత్తం స్టార్ట్ చేసే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు మష్రూమ్ రాక్ ఫార్మేషన్ కి సంబంధించి ఒక గైడ్ లైన్ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. పాండ్ కి సంబంధించి ఒక గైడ్ లైన్ ఉంది, దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. నేనేమంటా, ఇతరత్ర భూమి విషయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నాయి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీన్స్ వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు మనం ఏం అనలేము. ఇతరాత్ర అంటే ఈవెన్ 400 ఎకరాల ముచ్చటే మనం మాట్లాడతాం, కానీ ఇతరాత్ర కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు అసలు ఏం కట్టొద్దని రేపు హైకోర్టు ఇచ్చింది అనుకోండి, మనం చేసేది ఏముంటది? రేపు సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకోండి, మనం చేసేది ఏముంటది? ఇట్లా పని చేస్తుంటే అడ్డపడడం తప్పితే ఏముంది? ప్రధాన విమర్శ ఏంటంటే, మీరు 30,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ 400 ఎకరాల భూముల ద్వారా. 6 గ్యారెంటీలకు పైసలు లేవు కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని రాబట్టుకోవాలని చూస్తున్నారు, దీన్ని వేలం వేసి ప్రభుత్వం. రేపు 3 లక్షల కోట్ల ప్రాపర్టీస్ క్రియేట్ అయితే ఆడ ఏంటి, మనం ఏదైతే ఇప్పుడు మనం బయట కంపెనీలకు, నేను మొన్న ఫినాన్స్ మినిస్టర్ గారితో ఒక ఎంత 30 to 40 minutes అట్లా ఒకసారి కూర్చున్నా. ఇప్పుడు మనకు 1,79,000 ఎకరాల కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? వాళ్ళకు మనం ల్యాండ్ ఇవ్వాలి, అవస్థాపన సౌకర్యాలు, రోడ్స్ పోయాలి, తర్వాత పవర్ ఇవ్వాలి, సబ్సిడీ మీద సోలారో ఇతరత్ర ఇవ్వాలి. వాళ్ళు పెట్టే పెట్టుబడికి మనం ఎదురు పెట్టుబడి పెడితేనే ఇక్కడ కంపెనీస్ వస్తాయి. ఎందుకు? ఇది విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ గ్రోత్ ఆఫ్ ది ఎకనమీ ఉంటది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటది. ఇలా ఎందుకు 60,000 పైచీలకు ఉద్యోగాలు వస్తాయని మనం చెప్పినాం. ఏ కంపెనీ ఎస్టాబ్లిష్ అయితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. ఇది దీని కొరకు మనం చేస్తుంటే 30,000 కోట్లు అంటారు. నేను ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మేము తయారు చేసి దాన్ని కంప్లీట్ చేస్తే దాన్ని 7,000 కోట్లకు అమ్ముకున్నారు ఎలక్షన్లలో. అట్లా ఉండదు కదా. ఇది ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉండదు కదా. ఇప్పుడు టీజీఐఏసీకి ఉన్నది అలొకేషన్స్ లీజ్ బేస్డ్ గా ఉంటది కదా. టీజీఐఏసీ దగ్గర వేరే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వేరే దగ్గర ఇవ్వచ్చు కదా. అక్కడ కూడా ఇచ్చేది ఉంటది. ఇప్పుడు అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు అంతా? ఈ బూమ్రాంగ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటున్నా. కానీ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మీరు మిగతా ప్రతిపక్షాలను పిలిచి ఇది మేము చేయాలనుకుంటున్నాను వివరించవచ్చు కదా. నేనేమంటున్నా, ఆల్ పార్టీ మీటింగ్ పెడదాము, అవసరమైతే ప్రజా సంఘాలను కూడా ఇన్వైట్ చేద్దాం, విద్యార్థి సంఘాలను, పర్యావరణవేత్తలు ఇన్వైట్ చేయండి మెయిన్ గా. ఎందుకంటే పర్యావరణవేత్తలు ఇన్వైట్ చేద్దాం, అదే పౌర సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం. కానీ ఈ ప్రాపగండా వెనుక ఇంటెన్షన్ పొలిటికల్ ఇంటెన్షన్ తో బీజేపీ, ఇంకా చెప్తున్నా, బీజేపీకి బీఆర్ఎస్ కు కంబైన్డ్ గా ఈ రోజు వార్తలు లేదంటే వ్యూస్ ప్రాపగండా చేస్తున్న మీడియా వ్యక్తుల సహకారం కొరకు చేస్తున్న మీడియా ఏముంటది కానీ దీనిలో ఇప్పుడు అల్టిమేట్ గా ఉన్నారు. దాంట్లో పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, తర్వాత ఇప్పుడు కేటీఆర్, వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీడియా కవర్ చేయకపోతే ఏం చేస్తుంది? నో కాదు, నేను అంటున్నది మీరు మంచిగా అర్థం చేసుకోండి. వీళ్లకు రోజు ఈ పార్టీలకు దన్నుగా ఉండే మీడియా వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులకు ప్రైవేట్ ప్రాపర్టీగా దాన్ని చేసే కుట్రలో భాగంగా జరుగుతున్నది. అది రేపు పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత అది ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, మేమందరం కూడా స్పందిస్తాం. తెలంగాణ ఆస్తిని తెగనమ్మడానికి ఇంకా బీజేపీ, బీఆర్ఎస్ ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకు మీడియా సంస్థలకి ఇక్కడ స్టేక్ ఉన్నదంటారా? కొన్ని మీడియా సంస్థలకి ఇప్పుడు భరత్ ఉన్నాడు, భరత్ కో మీడియా సంస్థ ఉన్నది, దాంట్లో ఆయన కావాలని కొట్టాడిపిస్తున్నాడు. వీళ్ళంతా ఉద్దర అద్దెగాల లెక్క ఎగురుతా ఉన్నారు, ఈ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ అండ్ కేటీఆర్. ఏం సిగ్గుండాలి కదా, తెలంగాణ ఆస్తి కదా, అది ప్రజల ఆస్తి కదా.
మీరు ఎట్లా ఎట్లా ప్రైవేట్ వ్యక్తుల కొరకు పోవాలని చెప్పి కొట్లాడతారు? వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు పోవాలనట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఉంచుకోవాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే ఉంచుకుంటది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి అవి. రాష్ట్ర ప్రజల ఆస్తి అది. రాష్ట్ర ప్రజల ఆస్తిని మీరు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి అక్కడ ఇండ్లు కట్టిస్తే మేము దాన్ని గుంజుకొచ్చి ప్రజలకు ఇస్తుంటే, కానీ ఇక్కడ లేకపోతే ప్రభుత్వం దగ్గర ఒకటి నేను నా అబ్జర్వేషన్ ఒకటి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ భూముల అమ్మకాలు లేదా భూముల కేటాయింపుల విషయంలో వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు 2011-12లో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బయోడైవర్సిటీ దగ్గర ల్యాండ్స్ కేటాయింపు, కాంగ్రెస్ హయాంలో కేటాయింపులో అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేశారు. బహుశా రామేశ్వరరావు ల్యాండ్ కేటాయింపు సంబంధించి బయోడైవర్సిటీ దగ్గర దానికి సంబంధించి ల్యాండ్ కేటాయింపుల విషయంలో మళ్ళా అదే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మన కోకాపేట దగ్గర వాళ్ళు ల్యాండ్స్ ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా చేశారు. నియోపోలిస్ లేఅవుట్ ఏంది, దాని పరిస్థితి ఏంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత నియోపోలిస్ లేఅవుట్ను దాన్ని క్యాన్సిల్ చేస్తామని ఆయన చెప్పారు. కానీ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయలేదు. మీరు అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ మీద విమర్శలు చేశారు, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద. కానీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని వెనక్కి తీసుకోలే కదా ఇప్పుడు సీఎం అయిన తర్వాత. ఇప్పుడు వాళ్ళ సమయంలో ఇప్పుడు అంతకుముందు పాత గవర్నమెంట్ భూములు అమ్మింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ భూములు అమ్మింది, మీరు కూడా భూములు అమ్మే ప్రయత్నం చేస్తారు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతలేదు. అది సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కాదు, నేను ఈ అన్ని ఘటనలకి ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను. నేను ఒక మాట చెప్తా, యు నో వెరీ మచ్ అబౌట్ దీస్ థింగ్స్. అమ్మడం అనేది అడాప్ట్ చేసుకోకండి. మనం అమ్మట్లేము ఎవరికి. ఎవడో పనికిరానోడు చెప్పినా మీరు నమ్మకండి. ఇది మనం టీజీఐఏసీకి అలకేట్ ట్రాన్స్ఫర్ కొంత ల్యాండ్ అవుతున్నది. రేపు ఇంకా యూనివర్సిటీకి ఇతరత్ర అవసరాలు ఉన్నా కూడా మీరు చెయ్యండి సార్ అని రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలకేట్ చేసిన 1500 పైచిలకు ఎకరాలు ఇప్పుడు 100 సంవత్సరాలు యూనివర్సిటీకి ఉపయోగపడుతుంది. అవసరమైతే ఇంకా 1000 ఎకరాలు మీరు ఇంకో ప్లేస్ లో చేయండి అని కూడా ఆల్టర్నేటివ్. కానీ అమ్మడం అనేది ఏదైతే ఉందో ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ భూమిని ఇట్లా ఏది తుకుడాలు చేసేసి పలాని కంపెనీకి అని ఇట్లా అమ్మడానికి లేదు. అలొకేషన్స్ ఓన్లీ, గవర్నమెంట్ అలొకేషన్స్ ఓన్లీ. టీజేఏసీ అమ్మదు. కేబినెట్ కేటాయింపులు చేస్తుందంటారు. దట్స్ ఇట్. కేబినెట్ కేటాయింపుల్లో భూమి మన చేతిలో ఉంటది లీజ్ కి. ఇప్పుడు అద్దెకు భూమి ఇచ్చినట్టే. మీరు చూడండి, మూసీది కూడా ఇరుపక్కల రోడ్లు పోసి ఎక్కడైతే భూమి మిగులుతుందో అక్కడ ఇప్పుడు పీటీఓ ఉంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది, ఇంకా ఇక్కడ ఉస్మానియా ప్లేస్ కాడ ఉంది. అక్కడక్కడ ప్లేస్లు ఉన్న దగ్గర వాటిని హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి వాటిని బిజినెస్ అవసరాలకు చేయడానికి, తర్వాత G+3 తోని అర్బన్ హౌసింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోని మనం ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అక్కడే నది పక్కనే కట్టేయడానికి ప్లాన్స్ ఉన్నాయి. అసలు అది రాలే. ఏది కన్సార్షియం సంబంధించిన ప్రపోజల్ రాలే, టెండర్ రాలే, డిపిఆర్ కాలే. మూసీలో ఇండ్లు కూడా కొట్టేస్తారు, మూసీ నాశనం చేస్తుందని ప్రచారం చేసిన. అంటే వీళ్లకు ఎంత తొందర ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. మీరు రేపు మేం తప్పు చేస్తే జీటీవీనో భరతో లేకపోతే మన మేడమో ఇట్లాంటి వాళ్ళంతా మీరు మా మీద పడరా? ఇంత మా మీద 1000 కళ్ళు టార్చ్ లైట్ లాగా పెట్టి చూసినప్పుడు కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇది దీంతో వాళ్ళ పరువు పోదా? నేను అంటున్నా హైకోర్టు ఒకవేళ రాహుల్ గాంధీకి ట్వీట్ చేస్తున్నారు అందరూ. మరి ఏమైంది రాహుల్ గాంధీ ఎకలాజికల్ హెచ్సియు పరిస్థితి? హెచ్సియు గతంలో మీరు వచ్చారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. హెచ్సియు వచ్చింది ఆ రోజు, ఇన్స్టిట్యూషనల్ డెత్ ఎందుకు అయిందో చూడడానికి వచ్చిండు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడడానికి కూడా వస్తాడు మా సార్. అదేం పెద్ద సమస్య కదా. ఆయనకు తెలియక ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏఐసిసి మల్లికార్జున్ ఖర్గే గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరి రాటిఫికేషన్ తర్వాత కన్సల్టేషన్ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటది ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ మాదిరిగా ఇదేం లోకల్ పార్టీ కాదు, లేకపోతే ఇదేమో రాజరికం కాదు. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ లెవెల్స్ మీకు తెలుసు. ఏ స్థాయిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటే ఎట్లా అన్ని విషయాలు రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గే చెప్పారా దీనికి సంబంధించి? డెఫినెట్ గా ఉంటది. 400 acres ఇష్యూ ఇది. మనం సుప్రీం కోర్టులో కొట్లాడినాము, హైకోర్టులో కొట్లాడిన ఇష్యూస్ తెలియకుండా ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారికి తెలుసా, మల్లికార్జున ఖర్గే గారికి తెలుసా అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా.
మేము తప్పు చేయండి తెలుస్తుంది కదా. కానీ ఒకటి ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ ఇప్పుడు ఇవాళ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అప్పుడు రోహిత్ వేముల విషయంలో వస్తే మేము భద్రత కల్పించి మరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తీసుకెళ్లాం. ఇప్పుడు మా ఇంటి ముందు పోలీసులు పెట్టి నన్ను హెచ్సియూకు పోనివ్వకుండా చేస్తున్నారు, ప్రతిపక్ష నేతల్ని పోనివ్వకుండా చేస్తున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా పోదామంటే అక్కడ పోనివ్వకుండా చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటున్నారు. ఒక మాట, ఇప్పుడు జీ న్యూస్ లో మంచిగా అంత ప్రజాస్వామ్యయుతంగానే అంత జరుగుతున్నది. ఈ పోటుగాడు వచ్చేసి జీ న్యూస్ లో కొట్లాడుకుంటారు తన్నుకుంటారు అని చెప్తే మీరు రానిస్తారు ఆడికి? ఎందుకు ఈ సిగ్గులేని పనులన్నీ చేసి అంటున్నా నేను. లేని పంచాయతీని తెచ్చి రప్చర్ క్రియేట్ చేసి రక్కస్ క్రియేట్ చేసేదే మీ బతుక, అంతేనా? గవర్నమెంట్ కి ఎక్కడ సహకరించే తీరు లేదా మీది? ప్రతి ఒక్కటి ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళని లేపి, ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులను లేపిండు. ఇలా మేము ప్రతి ఒక్కటి చేసే పనికి ఈ రోజు ఇట్లా చేస్తుంది కదా, రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగట్టడానికి ప్రజల దగ్గరికి పోతుంది అన్ని ఇష్యూస్ కూడా. దయాకర్ గారు ఒక్క నిమిషం, దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, ఆయన కూడా అడుగుతాను.